హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ డే 68 రివ్యూ. సో నిన్న ఎపిసోడ్ ఏమీ జరగలేదు. ఫస్ట్ 35 మినిట్స్ సంజయ్ గారు చెఫ్ వచ్చారు. సో ఆయనతో జరిగిన జస్ట్ ఒక చిన్న కామెడీ. సో వాళ్ళు ఎలా చేశారు, డిషెస్ ఎలా ఉన్నాయి, ఏం తిన్నారు, ఏ ముక్క నోట్లో పెట్టుకున్నారు, ఏ చికెన్ ముక్క ఎవరికి ఇచ్చారు, దాని తప్ప ఎపిసోడ్లో ఏమీ లేదు. జస్ట్ కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరయ్యారు, కెప్టెన్ ఎవరయ్యారు, అదే మెయిన్ ఇంపార్టెంట్. సో ఎపిసోడ్లో మెయిన్ కీ రోల్ ఏంటంటే, నువ్వు ఓటింగ్ అనేది ఈవినింగ్ 6 o'clock చెప్తా. ఇప్పుడు కెప్టెన్గా మారిన వల్ల ఎవరెవరికి ఏ ఛాన్సెస్ పెరిగిపోతున్నాయి, ఎవరెవరు ఏ ఓటింగ్లో ఎవరు టాప్ ఉంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, తనుజ కెప్టెన్సీ అవడం వల్ల ఎలా ఎలిమినేట్ అవుతారు. నాకు నచ్చింది ఏంటంటే, అదే ఎపిసోడ్ పరంగా చెప్తున్నాను, కళ్యాణ్కి సపోర్ట్గా లేదా తనుజాకి సపోర్ట్గా కాదు. ఇద్దరి మధ్య రైవలరీ ఏదైతే ఉందో, సో తనుజ కళ్యాణ్ మీద నగ్గడం అనేది ఒక ఓటింగ్కి చాలా దారి తీస్తుంది. అది కళ్యాణ్ ఓటింగ్ పెరగచ్చు లేదా తనుజ ఓటింగ్ పెరగచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరికే మధ్య ఫేస్ ఆఫ్ జరుగుతుంది. అంటే విన్నర్ ఎవరు అవుతారు, తనుజ అవుతుందా కళ్యాణ్ అవుతారా, వాళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ జరుగుతుంది. కాబట్టి ఆ టాస్క్ జరిగినప్పుడు మాత్రం ఇద్దరికి ఈక్వాలిటీగా బిగ్ బాస్ రైట్స్ ఇచ్చాడు. సో ఇద్దరికి సజెషన్స్ వచ్చాయి. ఎవరైతే సపోర్ట్ చేసేవాళ్ళో వాళ్ళిద్దరు సపోర్ట్ చేశారు. కానీ పవర్ విషయంలో కళ్యాణ్ ముందడుగులో ఉన్నాడు. ఫిజికల్గా మాత్రం అన్నిటిలోని పవన్ కళ్యాణ్ చాలా వరకు ముందంజలో ఉన్నాడు. కానీ బ్రెయిన్ పెట్టే దాంట్లో తనుజ ముందంజలో ఉండి ఆ టాస్క్ నగ్గింది. సో 7 వారాల కోరిక నెరవేరింది. ఫైనల్గా కెప్టెన్సీ అయ్యింది. వీక్ 10th కెప్టెన్గా నిలిచింది. సో దీనివల్ల అలా పేరెంట్స్ వచ్చేటప్పుడు ఫ్యామిలీ వీక్ వద్దు చాలా వరకు సూపర్ ఉంటుంది. అలాగే కళ్యాణ్కి కూడా సేమ్ రైట్స్ అదే రకంగా ఉంటుంది. సో ఇప్పటి వరకు ఆ టాస్క్ ప్రకారం అన్నీ ప్రాపర్గా జరిగినాయి, ఎవరికి తప్పు జరగలేదు, అన్నీ కరెక్ట్గా జరిగినాయి. సో ఇంక తర్వాత సంజయ్ గారు వచ్చేసి ఒక్కొక్కరిని తనుజ చెల్లికి ఒక ఫ్యామిలీ గర్ల్, ఒక లవబుల్ గర్ల్ అని చెప్పారు. అక్కడ కళ్యాణ్ గారికి సంబంధించిన కంటెంట్లు అయిపోయారు. తర్వాత డెమోన్ చెల్లికి బాహుబలి అన్నారు. సుమన్ శెట్టికి సాంబార్, ఫస్ట్ సాంబార్ వేసుకున్న తర్వాత చికెన్ వేసుకొని అలా అలా ఆయన గ్రాఫ్ పెంచుకున్నారని చెప్పారు. సో అందరి గురించి చెప్పారు. ఫైనల్గా ఈ ఓటింగ్ అనాలిసిస్కి తనుజ కెప్టెన్సీ అవడం వల్ల దివ్యానికి ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. నేను మళ్ళీ ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్ చెప్తాను. ఇప్పటి వరకు నా వీడియో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అది తనుజ ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మరికొన్ని వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ని మళ్ళీ పోస్ట్ చేయడానికి నాకు కొంచెం బూస్టప్ అవుతుంది. సో ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి.